నాలుగో విషయం విగ్రహారాధన. ఒకప్పుడు మనము విగ్రహాలను పెట్టుకొని పూజించుకునే వాళ్ళం. మా ఇంటి దేవుడు మా ఇంటి దేవుడు అయితే రాఘవేంద్ర స్వామి అయితే, మీ ఇంటి దేవుడు మీకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. మనము శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు, గురువారం కావచ్చు, ఇలా దినాలను పేరు పెట్టుకొని ఇలా ఒక దినాన్ని మనం కేటాయించుకొని చక్కగా ఇంట్లో పూజలు చేసుకునే వాళ్ళం. ఒక దినాన్ని మనం కేటాయించుకొని చక్కగా మనం పూజించే వాళ్ళం, ఆరాధించే వాళ్ళం. అయితే ప్రియులారా, ఇప్పుడు ప్రభును నమ్ముకొని ఆ విగ్రహారాధన వదిలిపెట్టాం. దేవునికి స్తోత్రం. వదిలిపెట్టాం, కానీ ఆ విగ్రహారాధన వదిలిపెట్టాము, మరొకటి విగ్రహం మనలోకి చేరింది. విగ్రహారాధన అయితే వదిలిపెట్టాం, పైన ఆకారం అయితే మారిపోయింది, పూజించడానికి వదిలిపెట్టాం. అయితే ఆ విగ్రహారాధన వదిలిపెట్టాము, మరొకటి విగ్రహారాధన మనలో చేరింది. ఏంటి ఆ విగ్రహారాధన? ఏంటో తెలుసా? దేవుడి కంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నామో అదే విగ్రహారాధన. దేవుని కంటే నువ్వు భర్తని ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుని కంటే నీ భార్యను ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుని కంటే నీ తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుని కంటే నీ పిల్లలను ప్రేమిస్తున్నావా? దేవుని కంటే నీ సంపదను ప్రేమిస్తున్నావా? దేవుని కంటే నీ ఆస్తిని ఎక్కువ ప్రేమిస్తున్నావా? నువ్వు దేనికి ఎక్కువ ప్రేమిస్తే అదే విగ్రహారాధన. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారు? పిల్లలనా? భర్తనా? భార్యనా? స్నేహితులనా? బంధుమిత్రాధిపతులనా? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు చెప్పండి? మన హృదయంలో చూస్తే ఖచ్చితంగా దేవుని కంటే ఈ లోకాన్ని మనం ఎక్కువ ప్రేమిస్తాం ప్రియులారా. దేవుని కంటే డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నాం, దేవుని కంటే బంగారాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం, దేవుని కంటే ఆస్తిపాస్తులను మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం, దేవుని కంటే మన కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం. మీరు విగ్రహారాధన చేయట్లేదా? మీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడిని. దేవునికి స్తోత్రం. మీ దేవుడైన యెహోవా నేను రోషం గల దేవుడిని. ఏమండి, ఒక మాట గమనించండి. భార్యని వదిలిపెట్టి మరొక స్త్రీతో భర్త సాంగత్యం చేస్తే భార్యకి బాధ ఉంటుందా ఉండదా చెప్పండి? భార్య దేనినైనా సహిస్తుంది, కానీ భర్త పరాయి స్త్రీతో సాంగత్యం పెట్టుకుంటే సహించలేదు. భర్త దేనినైనా సహిస్తాడేమో కానీ భార్య తనకు వదిలిపెట్టి పరాయి పురుషుడితో సాంగత్యం చేస్తే భర్త ఓర్చుకోలేడు. ఇది ఎంతవరకైతే వాస్తవమో, సృష్టికర్త దేవుడు మన కొరకు సృష్టిని చేసి భూమిని ఆకాశాన్ని కలిగించి సూర్యుడు నక్షత్రాలు సమస్తాన్ని కలిగించి నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి వచ్చి శిలువ పైన మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేస్తే ఆయనకు వదిలిపెట్టి నువ్వు లోకములో మరలా దేవుని కంటే డబ్బుని, దేవుని కంటే ఆస్తులను, దేవుని కంటే బంధువులను, దేవుని కంటే మన పిల్లలను, దేవుని కంటే భర్తను, దేవుని కంటే భార్యను ఎక్కువ ప్రేమిస్తే ఆయన ఎలా సహించగలడు చెప్పండి? ఆయన అంటున్నాడు, ఇది విగ్రహారాధన.